జగన్‌కి ఓ పక్కన అరెస్టు భయం, మరొక వైపు క్రిమినల్ నేత డిటెన్షన్ బిల్లు. దీని మీద టెన్షన్‌గా ఉంటే, ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది జగన్మోహన్ రెడ్డికి. అందుకనే నిన్న ఆయన మళ్ళీ తాను మర్చిపోయిన ప్రతిపక్ష హోదా గురించి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాడు. దీనికి గల కారణం ఏమిటి? మళ్ళీ పులివెందుల్లో ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా కనపడుతున్నట్టుగా ఉంది. దీని మీద జగన్‌కి వచ్చిన అసలు టెన్షన్ ఏమిటి? ఈ వీడియోలో చూద్దాం. డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి ఒకవైపు లిక్కర్ స్కామ్‌లో అరెస్టు భయం పట్టుకుంది. ఎందుకంటే ఈడీ దాంట్లో పూర్తిగా సోదాలు చేయటం, కాకపోతే మెయిన్ స్కామ్ దాకా ఇంకా రాలేదు ఈడీ. ఈ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ దగ్గరే ఉంది. అతి త్వరలో దాన్ని కూడా చేపట్టి అందులో ఉన్న దీన్ని కూడా బయటకు తీయడానికి ఈడీ గట్టిగానే పనిచేస్తూ ఉంది. దాంతో పాటుగా క్రిమినల్ నేత డిటెన్షన్ బిల్లు, ఒకవేళ ఈ లిక్కర్ స్కాములు కేసులో గనక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే 30 రోజుల తర్వాత ఈ క్రిమినల్ నేత డిటెన్షన్ బిల్లు వస్తే గనుక ఈయన పదవి ఆటోమేటిక్గా పోతుంది. పులివెందుల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చి తీరుతుంది. లేదు అనుకుంటే ఇప్పుడు మరొక అవకాశం ఉంది. ఎందుకంటే క్రిమినల్ నేత డిటెన్షన్ బిల్లు ఇంకా పూర్తిగా పాస్ అవ్వకపోవటము, దాని గురించిన ప్రస్తావనలు సరిగా లేకపోవటము, ఇప్పుడు పార్లమెంట్లో కూడా అనేక రకాల గొడవలు జరుగుతూ అమిత్ షానే పార్లమెంటుకి రాకుండా ఉండే పరిస్థితులు కనపడ్డాయి. కాబట్టి ఆ టెన్షన్ కొద్దిగా తగ్గుతుంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిన దాని మీదట జగన్మోహన్ రెడ్డి కొత్త టెన్షన్ మొదలైంది. ఎందుకంటే స్పీకర్ ప్లేస్లో ఉన్న అయ్యన్న పాత్రుడు కానీ, డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ కృష్ణరాజు కానీ ఖచ్చితంగా మొట్టమొదటి రోజు నుంచే చెబుతున్నారు, వరుసగా 60 రోజులు పని దినాలు గనక అసెంబ్లీకి హాజరు కాకపోతే, ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకపోతే, దానికి తగ్గ ఆధారాలు చూపించకపోతే ఆటోమేటిక్గా అక్కడ ఆ క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేసేస్తాము. ఆ తర్వాత ప్రకటించి ఇదిగో పులివెందులుగా ఖాళీ అయిపోయిందనో, మిగతా స్థానాలు ఖాళీ అయ్యాయనో చెప్పే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో ఒకే ఒక్కడు ఇరుక్కుపోయేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మిగతా 10 మంది ఈవెన్ పెద్ద పెద్ద నాయకులతో సహా ఏదో ఒక సమయంలో అసెంబ్లీ జరుగుతున్న ఆ వేళల్లో, పని దినాల్లో వచ్చి ఆఫీసులో సంతకం పెట్టి వెళ్ళటం, ఆ తర్వాత ఎమ్మెల్యేలకు ఇచ్చి ఆ గిఫ్ట్లు ఏవో ఉంటాయే అవి కూడా తీసుకున్నట్టుగా సంతకం పెట్టి వెళ్ళారు. అది కూడా ఒక పెద్ద ప్రూఫ్గా కనపడుతుంది. ఎందుకంటే మధ్యలో వాళ్ళు అటెండ్ అయినట్టుగా లెక్క. కాకపోతే మరి ఆ స్పీకరుగా అయ్యన్న పాత్రుడు కూడా చెప్పారు, అసలు అసెంబ్లీకే రాకుండా గిఫ్ట్లు మాత్రం పట్టుకెళ్ళారు. లేదు, ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఒక 11 నిమిషాలు అటెండ్ అయిపోయే ఈ సమయం మరి ఈ 10 దినాల దీనిలోకి రాదు. దీంట్లోకి వేరే సమయం ఈ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు, లేకపోతే క్వశ్చన్ అవర్లు, ఇలాంటి వాటన్నిటివి మాత్రమే కౌంట్ చేయబడతాయి. కానీ గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అయినట్టు కాదు అనేది. దాని మీద ఒక తర్జన భర్జన జరుగుతున్నా దానికి కావలసిన ఖచ్చితమైన ఒక రూల్ మాత్రం మనకి ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడనే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. అలాగే డిస్క్వాలిఫై అయితే దానికోసమే ఇప్పుడు ఆయన కూడా ఈ ప్రతిపక్ష హోదా నాకు ఇస్తే నేను ఎందుకు అసెంబ్లీకి రాను. ఇప్పుడు ఈ రోజున సాక్షిలో కూడా చూశారంటే ప్రభుత్వం కుట్రలు చేసి తనని రానియకుండా చేస్తుంది, ప్రతిపక్షం గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తుంది అని వాళ్ళు కూడా సాక్షిలో కూడా బాగా గట్టిగానే రాసుకుంటున్నారు. దీని అంతటికి కారణం ఏంటంటే ఈయనకు మొదలైన మరో టెన్షన్. ఆ 10 మంది ఎమ్మెల్యేలు తప్పించేసి ఒకవేళ క్రిమినల్ నేత డిటెన్షన్ బిల్లుంటే మరి 30 రోజులు ఏమన్నా మరి రిమాండ్లోనైనా సరే విరూపాక్ష ఉన్నాడంటే ఆయన కూడా డిస్క్వాలిఫై అయిపోతాడు. అతని విషయం వేరేగా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని మాత్రం అసెంబ్లీకి హాజరు కాలేదు కాబట్టి దాంట్లో డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. 60 రోజులు ఆల్రెడీ చాలా దాటిపోయాయి. ఇందులో కొంత సమయాలు తీసేసుకోవాల్సి ఉన్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకుని 2.5 సంవత్సరాలు రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలు అయిపోయే సమయానికి ఈ కాలం కూడా పూర్తవుతుంది. ఇందులోనే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మరి దీన్ని ప్రకటించే అవకాశం కూడా ఉందని కొంతమంది ఊహిస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఇట్లాంటి పని చేస్తుందా అని అంటే చెయ్యొచ్చేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి అవకాశాన్ని వదులుకోవటానికి ఈ ప్రభుత్వం అయితే సిద్ధంగా లేదు. అది కనపడతానే ఉంది. గతంలో మరి కొన్ని విషయాల్లో
జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ నాయకుల్ని కానీ వదిలేసినట్టుగా కనపడుతున్నా లోకేష్ ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా ఏ అంశంనైనా సరే జగన్మోహన్ రెడ్డి గనక అందులో ఇరుక్కునేటట్టయితే ఖచ్చితంగా దాన్ని అమలు చేసి చూపించేటట్టుగా కనపడతా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మెంటాలిటీ కానీ ఆయన ఐడియాలజీ కానీ వేరుగా ఉన్నా లోకేష్ మెంటాలిటీ ఆయన ఐడియాలజీ వేరుగా ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి మొండి అయితే నారా లోకేష్ జగమొండి లాగానే కనపడతా ఉన్నాడు. అందుకనే ఈ రోజున నారా లోకేష్ వెనుకెడతా తెలుగుదేశం పార్టీ కూడా ఆయన చెప్పు చేతల్లో ఉండి ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నట్టుగా కూడా కనపడుతోంది. మరి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకి నేను వెళ్ళను, నేను రాను, అట్లాగనే ఎమ్మెల్యేలు కూడా వెళ్ళొద్దని ఆయన ఆపేశాడు. ఎందుకంటే ఇది మొత్తం మళ్ళీ కోర్టులో దాకా వెళ్ళేటప్పటికి ఒకవేళ ఇలాగ డిస్క్వాలిఫై చేసి స్పీకర్ గారు ప్రకటించి ఎలక్షన్ కమిషన్కి పంపించినా కూడా కోర్టులో కేసు వేసుకునే అవకాశం కూడా మరొకటి ఉంది జగన్మోహన్ రెడ్డికి. దానికి గాను ఇదిగో నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళడం లేదు, దీన్ని నేను ముందుగానే కోర్టుకు కూడా వచ్చాను, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని చెప్పి కోర్టులో కూడా నేను ఆల్రెడీ పిటిషన్ వేసున్నాను, వీటన్నిటి మూలాన నేను వెళ్ళడం లేదు అని చెప్పుకుంటానికి ఒక కారణం అయితే ఉంటుంది. ఆ కారణాలు మరి రేపు కోర్టులో చెల్తాయా చెల్లవా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. దాంతోపాటుగా ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే స్పీకర్ ఈ అసెంబ్లీ రూల్స్ వీటన్నిటితో కోర్టు ఎంతవరకు కలగజేసుకుంటుంది అని అంటే అందులో కూడా ఒక మీమాంస ఉంది. ఖచ్చితంగా కలగజేసుకోవాలని రూల్ ఉండకపోవచ్చు, లేకపోతే మరి దీన్ని మరొకసారి పరిశీలించండి అని మళ్ళీ దీన్ని తిప్పి వెనక్కి పంపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని అంశాల్లో పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కొంత వ్యతిరేకించే దాఖలాలు కూడా మనకి కోర్టులో కనపడ్డాయి. కాకపోతే స్పీకర్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి స్పీకర్ కూడా ఇదిగో దీని మీద ఎటువంటి విషయం, మొన్న తెలంగాణలో మరి పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేల మీద మీరు దాని మీద ఏ నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ దాన్ని దాటవేసుకుంటూ వస్తుంటే మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి, మీరు రానున్న ఇన్ని నెలల్లోనూ దాని మీద ఒక ఫైనల్ అవుట్పుట్ తేల్చండి అని కూడా ఒక ఆదేశం కూడా ఇచ్చినట్టుగా కూడా మనం చూసాం. అలాంటిది ఏదైనా ఒకటి వస్తే వారు ఈ ఉప ఎన్నిక రాకుండా ఉండే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అయితే పులివెందుల ఉప ఎన్నిక వస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడేమో, ఓడించే అవకాశాల కోసం చూస్తారేమో, ఇక సామదాన భేద దండోపాయాల్లో అన్నట్టుగా నారా లోకేష్ మొత్తం ప్రయోగించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొన్న జరిగిన ఒక ఉప ఎన్నికల్లో చూసాం, ఎంపీటీసీ దీంట్లో జరిగిన ఒక ఉప ఎన్నికల్లో కూడా మనం చూసాం, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయింది, ఆ సంగతిని కూడా చూసింది. మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి పులివెందుల్లో ఉప ఎన్నిక వస్తే గనుక జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే మరి వైసీపీ వాళ్ళకి బాగా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పులివెందులు కాబట్టి అక్కడ ఏదో రూపాన ఎవరు నుంచున్నా వాళ్ళని ఓడిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోయినట్టే, పులివెందు ప్రజలే జగన్మోహన్ రెడ్డిని వదిలేశారన్నట్టుగా కూడా కనపడతా ఉంటుంది. ఈ టెన్షన్ తోటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీమాంసలో పడ్డాడు, లాయర్లతోటి ఆయన బెంగళూరులో సమాలోచనలు చేస్తున్నాడనే విషయం కూడా కనపడుతోంది. మరి ఏం జరుగుతుందనేది ముందు చూడాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.